నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. అఖండ 2 ఎక్కడ చూసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు అందరూ. ఇటు ఫ్యాన్స్ కానీ అటు పబ్లిక్ రియాక్షన్ కానీ చాలా 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 అంటే చాలా పాజిటివ్గా ఉంది భయ్య. ఈరోజు నేను అఖండ 2 రిలీజ్ సందర్భంగా ఒక 2-3 థియేటర్లు చూశాను, 2-3 థియేటర్లు తిరిగాను. సో అటు ఫ్యాన్స్లో కావచ్చు ఇటు పబ్లిక్లో కావచ్చు వాళ్ళ రియాక్షన్ చూస్తే భయ్యా మామూలుగా లేదు. గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు జై బాలే అని చెప్తా ఉన్నారు. ఇంకొందరు అయితే అసలు ఈ మూవీ అయితే మామూలుగా లేదు భయ్యా అని చెప్తా ఉన్నారు. ఇందులో సనాతన ధర్మం గురించి బోయపాటి సీని గారు చాలా గొప్పగా చూపెట్టారని కొంతమంది చెప్తా ఉన్నారు. బాలయ్య గారు 1 మ్యాన్ షో అని కొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే మొత్తం అఖండ మూవీ ఏదైతే సనాతన ధర్మం మీద నడిచిందో అది కూడా అందులో ఒక చిన్న పాప మీద నడిచింది. ఆ పాప రోలు కూడా అఖండ 2 తాండవంలో కంటిన్యూ చేశారంట. అలాగే ఏదైతే బాలకృష్ణ గారి అమ్మగారు ఎవరైతే చనిపోతారో అక్కడ బాలకృష్ణ గారు తల కొరివి పెట్టే సీన్ మాత్రం అదిరిపోతుందట భయ. మామూలుగా అయితే ఉండదని చెప్తా ఉన్నారు ఫ్యాన్స్ కావచ్చు ఇటు పబ్లిక్ కావచ్చు. అలాగే ఏదైతే పరమశివుడు రుద్ర తాండవం చేస్తాడో రుద్ర తాండవం చేసినట్టు బాలకృష్ణ గారు కూడా అదే విధమైన ఈ మూవీలో అంతగా తాండవం చేశారు భయ్య. 1 మ్యాన్ షో అని కూడా అందరూ చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగుందని చెప్తా ఉన్నారు భయ్య. అది కాకుండా ఇటు బోయపాటి గారు అటు తమన్ గారు చూసుకున్నట్లే బోయపాటి గారు డైరెక్షన్ చేసిన దాంట్లో తమన్ గారు ఇందులో స్పెషల్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది నందమూరి తమన్ గారు అని ఆయన. ఎందుకంటే మ్యాక్సిమం బాలకృష్ణ గారి సినిమాకి తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. అసలు ఆ మ్యూజిక్ ఉందట భయ్యా, చించేశారు తమన్ గారు ఆ మ్యూజిక్ని. సో ఎట్లా ఉందంటే ఫుల్ పాజిటివ్ ఉంది భయ్య. ఏదైతే అఖండ 2 మూవీ ఉందో ఒక్కొక్కరికైతే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు. బయటికి వచ్చి జై బాలయ్య అని అరుస్తూ ఉన్నారు ఫ్యాన్స్తో పాటు ఇటు పబ్లిక్ కావచ్చు. ఇటు ఏదైతే యంగ్స్టర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ చాలా మంది బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ ఉంటారు. మామూలుగా అరవట్లేదు వాళ్ళు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత చాలా థియేటర్స్లలో చూశాను నేను. మామూలుగా కాదు, జై బాలయ్య అని అరుస్తూ ఉంటే అసలు మామూలుగా లేదు భయ్య. తాండవం ఆడారంట అసలు బాలకృష్ణ గారు ఈ మూవీలో. సనాతన హైందవ ధర్మానికి సంబంధించి క్లియర్ కట్గా 2.5 అవర్స్లో ఇటు బోయపాటి గారు చూపించారంట భయ్య. ఇటు సీనియర్ సిటిజన్స్ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు, అటు యంగ్స్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. మామూలుగా లేదు, సనాతన హైందవ ధర్మాన్ని క్లియర్ కట్గా చూపెట్టారంట భయ్య. అసలు మామూలుగా లేదు. అటు నిజంగా చెప్తున్నా భయ్య, ఒక ఫ్యాన్ అయితే ఘోరంగా చెప్తున్నాడు, మీరు గుళ్ళకి వెళ్తున్నారు, ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అక్కడ గుళ్ళ కొట్టే కొబ్బరికాయలు కావచ్చు అక్కడ చేసే పాలాభిషేకాలు కావచ్చు మీరు థియేటర్లోనే చేస్తారు అని చెప్పేసి కూడా చాలా అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఈ మూవీకి అయితే. ఖచ్చితంగా ఒక్కొక్కరు అయితే దాదాపుగా 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు దాటే అవకాశం ఉందని కూడా అటు ఫ్యాన్స్లో కావచ్చు ఇటు పబ్లిక్ మామూలు రియాక్షన్ లేదు భయ్య ఒక్కొక్కరిది. అసలు తాండవం అంటే లోపల థియేటర్లో అక్కడ బాలకృష్ణ గారు తాండవం ఆడుతుంటే బయట పబ్లిక్ రెస్పాన్స్లో మాత్రం ఇంకా ఎక్కువ తాండవం ఆడుతూ ఉన్నారు. మామూలుగా కాదు, ఘోరంగా పబ్లిక్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది భయ్య. నిజంగా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ బాలకృష్ణ సినిమాని అసలు చూడండి భయ్య. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అందరినీ ఆకట్టుకునే సినిమా సీన్ ఏదైతే ఉందో బాలకృష్ణ గారి తల్లి గారు చనిపోయిన తర్వాత ఆయన తలకొరివి పెట్టే సీన్ గురించి మాత్రం ప్రతి ఒక్క పబ్లిక్లో మాత్రం చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది భయ్య. చాలా వరకు ఆ సీన్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అలాగే పరమశివుడు ఎలా ఉంటాడో పరమశివుడిని యాజ్ ఇట్ ఈజ్గా బోయపాటి గారు బాలకృష్ణ అందులో దింపేశారని కూడా చెప్తున్నారు భయ్య పబ్లిక్. చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది భయ్య ఈ సినిమాకి. చూశారు కదా అఖండ 2 మూవీ రివ్యూ గురించి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి #యూ.